ఇప్పటికి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 1 వీక్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. నాకు తెలిసి ఏ దసరా పండగ కూడా నేను ఇన్ని రోజులు లేను. ఎప్పుడైనా సరే పండగకి ముందు రోజు వచ్చినామా, పండగ అయిపోయినా నెక్స్ట్ డే వెళ్ళిపోయినామా అన్నట్లే ఉండేది. బట్ ఇన్ని డేస్ ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇలా ఉండడానికి కూడా రీజన్ అయితే ఉంది. అది హ్యాపీ విషయం అయితే మీతో షేర్ చేసుకునేదాన్ని. ఈ దసరా పండగ అయితే నేను కొంచెం కూడా హ్యాపీగా లేను. మొత్తం ఏడుస్తూనే ఉన్నా చెప్పాలంటే. ఏ టైంలో ఇంట్లో నుంచి స్టార్ట్ అయినామో కానీ దరిద్రం మొత్తం మా చుట్టే తిరిగింది పండగ అయిపోయే వరకు కూడా. అనుకుంటారేమో అదేంటక్క వీడియోస్ కూడా మంచిగానే పోస్ట్ చేసావు కదా, ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పావు కదా, మళ్ళీ ఇదేంటని. నాకు తెలియకుండానే కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తాయి కదా. పండగ ఒక్కరోజు మాత్రమే కొంచెం అటు ఇటుగా హ్యాపీగా ఉన్నట్టు అనిపించింది అంతే. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అక్క నిన్ను చండూరులో చూసాం, హాస్పిటల్ కి వెళ్తున్నావు కదా అని చెప్పి. అది నిజమే, కానీ ఆ విషయం మీతో లేట్ గా షేర్ చేస్తున్నా. ఇన్ని డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అని పేరే కానీ మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా. చిన్నుబాబుకి అయితే ఛాయ్ మొత్తం మీద పడిపోయింది అనమాట. చెస్ట్ దగ్గర అంతా కాలింది. డ్రెస్సింగ్ చేస్తున్నారనమాట, అందుకే హాస్పిటల్ కి వెళ్ళి రావాల్సి వస్తుంది మార్నింగ్ ఈవినింగ్. ఇంకా రేపైతే సిటీకి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మనకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేం, అట్లాంటిది వాడికి వేడి ఛాయ్ మీద పడి అప్పటికప్పుడే స్కిన్ మొత్తం ఊడిపోయింది అనమాట. ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ జరిగి ఒక 3 days అలా అవుతుంది అనమాట. ఎప్పటికీ నార్మల్ అవుతుందో తెలీదు. ఏం చేస్తాం, టైం బ్యాడ్.